హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజశేఖర్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ పార్టిసిపుల్ను ఉపయోగించి రెండు వాక్యాలను ఏ విధంగా కంబైన్ చేయాలో నేర్చుకుందాం. సో పార్టిసిపుల్ టైప్స్ ఆఫ్ పార్టిసిపుల్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పార్టిసిపుల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో మనకు 3 రకాల పార్టిసిపుల్స్ ఉంటాయి. అవి ఒకటి ప్రెజెంట్ పార్టిసిపుల్, 2 పాస్ట్ పార్టిసిపుల్, 3 పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి. అంటే వర్బ్ 1కు మనము ఇంగ్ ఫామ్ను యాడ్ చేస్తే ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనము V4తో సూచిస్తాము. పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ యొక్క 3వ రూపాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అని అంటాము. వర్బ్ రూపంలో మనకు V1, V2, V3 ఈ విధంగా ఉంటాయి కదా. దీంట్లోనే మనము ఈ 3వ రూపాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అని అంటాము. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3. ఈ హ్యావింగ్ ప్లస్ V3ని మనము పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని అంటాము. సో ఈ హ్యావింగ్ ప్లస్ V3ని ఉపయోగించి మనము రెండు సెంటెన్సెస్ను ఏ విధంగా మనం కంబైన్ చేయాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ముందుగా చూడండి, పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ అంటే హ్యావింగ్ ప్లస్ V3. సో వాటి యొక్క మీనింగ్ చూడండి. వాట్ ఈజ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్? ఇట్ ఈజ్ ఏ వర్బ్ ఫామ్ దట్ ఈజ్ హ్యావింగ్ V3. ఇది ఒక వర్బ్ ఫాము. ఏదది? హ్యావింగ్ ప్లస్ V3 అనేది ఒక వర్బ్ ఫామ్ అన్నమాట. వాట్ డస్ ఇట్ సజెస్ట్? ఇది దేనిని సజెస్ట్ చేస్తుందంటే ఇట్ సజెస్ట్స్ ద మీనింగ్ సక్సెసివిటీ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ యాక్షన్స్. అంటే ఇవి సక్సెసివిటీ ఆఫ్ యాక్షన్స్ అంటే వెంటనే జరిగేటువంటి పనులు. అంటే ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరుగుతుంది అని చెప్పేటప్పుడు మనము ఈ హ్యావింగ్ V3 మనము ఉపయోగించవచ్చు. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ యాక్షన్స్ లో కూడా మనము ఈ హ్యావింగ్ V3 మనము ఉపయోగించవచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఈ పని జరగడానికి అది కారణమయ్యింది, అంటే ఇది జరగడానికి కారణం అది. ఆ విధంగా కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజు అంటే కారణము, ఎఫెక్ట్ అంటే ఫలితము. కారణము ఫలితము ఉండేటువంటి యాక్షన్స్ లో కూడా మనము ఈ హ్యావింగ్ ప్లస్ V3ని మనము ఉపయోగిస్తాము. సో పాయింట్స్ టు రిమెంబర్ అంటే మనము రెండు వాక్యాలను హ్యావింగ్ ప్లస్ V3ని ఉపయోగించి కంబైన్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమిటో చూడండి. ఇప్పుడు ఐడెంటిఫై ద సబ్జెక్ట్స్ ఇన్ బోత్ సెంటెన్సెస్. సో బోత్ సెంటెన్సెస్ అంటే రెండు వాక్యాల్లో ముందుగా మనం సబ్జెక్ట్ ను ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఇఫ్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్, ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ రెండింటిలో కూడా సేమ్ ఒకటే అయితే ద ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ షుడ్ బి రిమూవ్డ్. మొదటి వాక్యంలో ఉండేటువంటి సబ్జెక్ట్ మనము తొలగించాలి. ఆన్సర్ షుడ్ బిగిన్ విత్ హ్యావింగ్ ప్లస్ V3. సమాధానం రాసేటప్పుడు మొదటి వాక్యంలో మనము సబ్జెక్ట్ రిమూవ్ చేసిన తర్వాత హ్యావింగ్ V3తో మనము సెంటెన్స్ ను ప్రారంభించాలి, అదే కంటిన్యూ చేయాలి. ఆఫ్టర్ యూజింగ్ కామాను ఉపయోగించిన తర్వాత రెండవ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ షుడ్ బి కంటిన్యూడ్. రెండవ వాక్యాన్ని మనము యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేయాలన్నమాట. అంటే ఇచ్చినటువంటి రెండు వాక్యాల్లో సబ్జెక్టు సేమ్ గా ఉన్నప్పుడు మొదటి సెంటెన్స్ లో సబ్జెక్ట్ మనం రిమూవ్ చేసి అక్కడ హ్యావింగ్ V3ని ఉపయోగించి మనం రాస్తాము. తర్వాత ఆఫ్టర్ యూజింగ్ కామాను ఉపయోగించిన తర్వాత రెండవ సెంటెన్స్ ను యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాము. ఒకవేళ ఇఫ్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్, సో ఇచ్చినటువంటి రెండు వాక్యాల్లో సబ్జెక్ట్ అనేవి వేరుగా ఉన్నప్పుడు ఆన్సర్ ఏ విధంగా రాస్తామంటే ఆన్సర్ షుడ్ బిగిన్ విత్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావింగ్ V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యావింగ్ V3తో మనము ఆన్సర్ అంటే సమాధానాన్ని మనము రాస్తాము. తర్వాత సెకండ్ సెంటెన్స్ ని ద రిమైనింగ్ సెంటెన్స్ షుడ్ బి కంటిన్యూడ్. రెండవ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాము. ఎప్పుడు సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు, రెండు వాక్యాల్లో సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనము సమాధానంలో
సబ్జెక్ట్ ప్లస్ హ్యావింగ్ ప్లస్ V3 తో ప్రారంభించి కామా ఉంచుతాము. తర్వాత రెండవ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాము. ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ఇచ్చినటువంటి వాక్యము ప్యాసివ్ వాయిస్ లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రారంభిస్తామంటే హ్యావింగ్ బీన్ V3 తో మనం ప్రారంభిస్తాము. సబ్జెక్టులు సేమ్ గా ఉన్నప్పుడు మొదటి సెంటెన్స్ లో సబ్జెక్ట్ మనం రిమూవ్ చేస్తాము. ఆ ప్లేస్ లో హ్యావింగ్ బీన్ V3 ని ఉపయోగిస్తాం. ఒకవేళ సబ్జెక్టులు డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామంటే సబ్జెక్ట్ రాసి తర్వాత హ్యావింగ్ బీన్ V3 ఉపయోగిస్తాము. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా సెంటెన్స్ రెండవ సెంటెన్స్ ని మనము కంటిన్యూ చేస్తాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం బాగా అర్థం కావడానికి. సో మోడల్ 1 చూడండి. మోడల్ 1 అంటే ఇఫ్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్, ఇచ్చినటువంటి వాక్యాలలో రెండు వాక్యాలలో సబ్జెక్ట్ అనేవి ఒకటే ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామో చూడండి. ఇప్పుడు హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫుల్ స్టాప్, హీ లెఫ్ట్ హిజ్ హౌస్. సో ఇది ఒక వాక్యము, ఇది ఒక వాక్యము, రెండు వాక్యాలు ఉన్నాయి. ఈ రెండు వాక్యాల్లో సబ్జెక్టు ఇక్కడ హీ ఉంది, ఇక్కడ హీ ఉంది. ఇలాంటి సమయంలో మొదటి సబ్జెక్టు అంటే మొదటి వాక్యంలో ఉండేటువంటి సబ్జెక్ట్ మనం రిమూవ్ చేయాలి. అక్కడ మనము హ్యావింగ్ V3 ని ఉపయోగిస్తాం. ఇక్కడ V3 అంటే ఇక్కడ ఫెయిల్డ్ అనేది V2, దీనికి V3 కూడా ఫెయిల్డే కాబట్టి ఇక్కడ రాస్తాం అనమాట. హ్యావింగ్ ఫెయిల్డ్, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఎగ్జామినేషన్, తర్వాత ఇక్కడ కామా ఉంచుతాము. హీ లెఫ్ట్ హిజ్ హౌస్. ఈ విధంగా మనం రాస్తే ఏ విధంగా ఉంటుందంటే హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ కమా హీ లెఫ్ట్ హిజ్ హౌస్. సో ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన తర్వాత అతడు ఇంటిని వదిలిపెట్టాడు. సో నెక్స్ట్ సెంటెన్స్, రాజు ఫినిష్డ్ హిజ్ లంచ్, హీ వెంట్ టు ద మీటింగ్. ఈ రెండు వాక్యాల్లో ఇక్కడ రాజు ఇక్కడ హీ ఇద్దరు కూడా ఒక్కరి అనమాట. అలాంటప్పుడు మొదటి వాక్యంలో ఉండేటువంటి సబ్జెక్ట్ మనము రిమూవ్ చేస్తాము. అక్కడ హ్యావింగ్ V3 ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఫినిష్డ్ V2 ఉంది, దీనికి V3 కూడా ఫినిష్డ్ వస్తుంది కాబట్టి హ్యావింగ్ ఫినిష్డ్, తర్వాత ఇజ్ లంచ్, తర్వాత కామా ఉపయోగిస్తాము. ఇక్కడ ప్రొనౌన్ ఉంది. సో మనము ఒకే వాక్యంగా రాస్తున్నాం కాబట్టి ఇక్కడ నేమ్ మెన్షన్ చేయాలి. రాజు నేమ్ కాబట్టి ఈ ప్లేస్ లో రాజును మనం రాస్తాం. సో ఈ విధంగా మనం మార్పులు చేసినప్పుడు సెంటెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. హ్యావింగ్ ఫినిష్డ్ ఇజ్ లంచ్ కమా రాజు వెంట్ టు ద మీటింగ్. లంచ్ చేసిన తర్వాత రాజు మీటింగ్ కు వెళ్ళాడు. సీత కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్, షీ స్టార్టెడ్ వర్కింగ్. సో ఈ వాక్యంలో సీత ఇక్కడ సబ్జెక్టు, ఈ వాక్యంలో కూడా సి అనేది సబ్జెక్టు. రెండు వాక్యాల్లో సబ్జెక్టు సేమ్ కాబట్టి మొదటి వాక్యంలో సబ్జెక్టు రిమూవ్ చేయాలి. అక్కడ హ్యావింగ్ V3 రాయాలి. కంప్లీటెడ్ ఇక్కడ V2, దీనికి V3 కూడా కంప్లీటెడే కాబట్టి హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్ కమా ఇక్కడ షీ ఉంది. మొదటి అంటే మనం సింపుల్ సెంటెన్స్ గా అంటే ఒకే వాక్యంగా రాస్తున్నాం కాబట్టి పేరు మెన్షన్ చేయాలి, సీత. సో ఈ విధంగా మార్పులు చేసిన తర్వాత హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్, సీత స్టార్టెడ్ వర్కింగ్ ఈ విధంగా ఏర్పడుతుంది. సీత వాజ్ అలోన్ ఫర్ సమ్ టైమ్, దెన్ షీ స్టార్టెడ్ గెటింగ్ నర్వస్. సీత వాజ్ అలోన్ ఫర్ సమ్ టైమ్, దెన్ షీ స్టార్టెడ్ గెటింగ్ నర్వస్. సో ఇక్కడ దెన్ ఉంది కాబట్టి ఇది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అన్నమాట. సో ముందుగా కాంపౌండ్ సెంటెన్స్ అని గుర్తించిన తర్వాత మనము ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ ను రిమూవ్ చేయాలి. తర్వాత రెండు వాక్యాలు, ఇప్పుడు సీత వాజ్ అలోన్ లో సీత అనేది సబ్జెక్టు, ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, రెండు కూడా సేమ్ కాబట్టి ఇక్కడ సీతను రిమూవ్ చేసి ఇక్కడ హ్యావింగ్ V3 ని రాయాలి. హ్యావింగ్ V3, ఇక్కడ వాజ్ అనేది బీ ఫాము, దీనికి V3 అనేది బీన్ అనమాట కాబట్టి బీన్. హ్యావింగ్ బీన్ అలోన్ ఫర్ సమ్ టైమ్ కామా
ఇక్కడ షీ ఉంది కాబట్టి ఇక్కడ నేమ్ మెన్షన్ చేయాలి. సీత స్టార్టెడ్ గెటింగ్ నర్వస్. ఈ విధంగా మార్పులు చేసిన తర్వాత వాక్యం ఈ విధంగా ఏర్పడుతుంది. హ్యావింగ్ బీన్ అలోన్ ఫర్ సమ్ టైమ్, సీత స్టార్టెడ్ గెటింగ్ నర్వస్. I have done my homework. I watched television. సో ఈ రెండు వాక్యాల్లో ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ కూడా ఐ అనేది సబ్జెక్టు. సో ఇలా సేమ్ సబ్జెక్టులు ఉన్నప్పుడు మొదటి వాక్యంలో సబ్జెక్ట్ ను రిమూవ్ చేయాలి, అక్కడ హ్యావింగ్ V3 రాయాలి. సో ఇక్కడ హ్యావ్ డన్ అంటే దీనికి హ్యావింగ్ డన్ వస్తుంది, ఎందుకంటే డన్ అనేది V3 కాబట్టి. హ్యావింగ్ డన్ మై హోంవర్క్, ఐ వాచ్డ్ టెలివిజన్. ఇక్కడ చూడండి, హ్యావింగ్ డన్ మై హోంవర్క్, ఐ వాచ్డ్ టెలివిజన్. తర్వాత మోడల్ 2 చూడండి. మోడల్ 2 మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఇఫ్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ సేమ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇచ్చినటువంటి రెండు వాక్యాల్లో సబ్జెక్టులు, ఈ సబ్జెక్ట్ అనేవి నాట్ సేమ్, డిఫరెంట్ గా ఉన్నప్పుడు, అంటే సేమ్ గా లేకున్నప్పుడు ఏ విధంగా చేస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావింగ్ V3 తో మనము రాస్తాం అన్నమాట. సో ముందుగా చూద్దాం. ద టీచర్ టాట్ వెల్, సో దే పాస్డ్ ద ఎగ్జామ్. టీచర్ బాగా బోధించారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఇక్కడ సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. మనం సింపుల్ సెంటెన్స్ గా మారుస్తున్నాం కాబట్టి ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ ని తొలగించాలి. తర్వాత సబ్జెక్ట్ చూద్దాం. ఇక్కడ టీచర్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ దే ఉంది. మరి ఇద్దరు ఒకటేనా అంటే కాదు, కాబట్టి ఏం చేయాలి, టీచర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసి తర్వాత హ్యావింగ్ V3 రాయాలి. హ్యావింగ్, ఇక్కడ టాట్ అనేది V2, దీనికి V3 కూడా టాటే వస్తుంది కాబట్టి హ్యావింగ్ టాట్ అంటే ద టీచర్ హ్యావింగ్ టాట్ వెల్, దే పాస్డ్ ద ఎగ్జామ్. ఈ విధంగా ఏర్పడుతుంది. ద టీచర్ హ్యావింగ్ టాట్ వెల్, దే పాస్డ్ ద ఎగ్జామ్. హీ పాస్డ్ ద BA ఎగ్జామినేషన్, ఐ ఆఫర్డ్ హిమ్ ఏ జాబ్. ఈ రెండు వాక్యాల్లో హీ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు. రెండు సేమ్ గా ఉన్నాయా? కాదు, డిఫరెంట్ గా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసి తర్వాత హ్యావింగ్ V3 రాయాలి. హ్యావింగ్, ఇక్కడ పాస్డ్ అనేది V2, దీనికి V3 కూడా పాస్డే కాబట్టి హ్యావింగ్ పాస్డ్. హీ హ్యావింగ్ పాస్డ్ ద BA ఎగ్జామినేషన్, ఐ ఆఫర్డ్ హిమ్ ఏ జాబ్. సో ఈ విధంగా ఏర్పడుతుంది. He having passed the BA examination, I offered him a job. మోడల్ 3 చూడండి. అంటే ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో ఉన్నప్పుడు సెంటెన్స్ అనేది మనం హ్యావింగ్ బీన్ V3 తో మనం రాస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఐ వాజ్ ఇన్సల్టెడ్ అట్ హిజ్ పార్టీ, ఐ స్టాప్డ్ టాకింగ్ టు హిమ్. సో ఈ వాక్యంలో ముందుగా చూడండి, ఇది వాజ్ ఉంది, బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అని మనం గుర్తించాం. తర్వాత సబ్జెక్ట్ చూద్దాం. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మొదటి వాక్యంలో ఉండే సబ్జెక్ట్ ను మనం రిమూవ్ చేస్తాం. హ్యావింగ్ బీన్ V3 ని ఉపయోగిస్తాం, ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది కాబట్టి. హ్యావింగ్ బీన్ ఇన్సల్టెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇన్సల్టెడ్ రాస్తాం. హ్యావింగ్ బీన్ ఇన్సల్టెడ్ అట్ హిజ్ పార్టీ, ఐ స్టాప్డ్ టాకింగ్ టు హిమ్. చూడండి, ఇక్కడ హ్యావింగ్ బీన్ ఇన్సల్టెడ్ అట్ హిజ్ పార్టీ, ఐ స్టాప్డ్ టాకింగ్ టు హిమ్. సో ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్ లో ఉపయోగిస్తాం. మై ఫ్రెండ్ వాజ్ ప్రమోటెడ్, ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. సో ఈ వాక్యంలో మై ఫ్రెండ్ అనేది సబ్జెక్టు, ఈ వాక్యంలో ఐ అనేది సబ్జెక్టు. సో సబ్జెక్టులు డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే సెంటెన్స్ లో బి ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. సో కాబట్టి మనం హ్యావింగ్ బీన్ V3 ని ఉపయోగిస్తాం. సబ్జెక్టులు సేమ్ ఉన్నాయా? లేదు కాబట్టి
అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాము. మై ఫ్రెండ్ తర్వాత హ్యావింగ్ బీన్ V3, ఇక్కడ ప్రమోటెడ్ V3 కాబట్టి మై ఫ్రెండ్ హ్యావింగ్ బీన్ ప్రమోటెడ్ ఐ కంగ్రాచులేటెడ్ హిమ్, ఈ విధంగా రాస్తాము. చూడండి, మై ఫ్రెండ్ హ్యావింగ్ బీన్ ప్రమోటెడ్ ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. సో ఈ విధంగా మనము హ్యావింగ్ ప్లస్ V3ని ఉపయోగించి ఇచ్చినటువంటి రెండు వాక్యాలను కంబైన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.